25 బంతుల్లో 25 పరుగులు. టీమిండియా మరోసారి ఐసీసీ ఫైనల్లో చేతులు ఎత్తేసిందని అనుకున్నారు అంతా. అయితే భారత బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, బుమ్రాలు కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకొని ఓడిపోయే మ్యాచ్ ని ఒక్కసారిగా గెలిపించారు. హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయ్యాక వరుసగా వికెట్లను కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 169 పరుగులకే పరిమితమైంది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నంత సేపు మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మారింది. అయితే హెన్రిచ్ క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే అవుట్ చేశాడో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక ఆ తర్వాత డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ రావడంతో మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చింది. మామూలుగా అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఈజీగా గెలవాల్సింది, కానీ స్పిన్నర్లే దెబ్బతీశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ దారుణమైన పరుగులు ఇచ్చారు. ఏది ఏమైనా చివర్లో ఫాస్ట్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీసి రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ చివర్లో అవుట్ అయ్యాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా అద్భుతం. మొత్తానికి బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్య, విరాట్ కోహ్లీ, ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ విజేతగా మారడంలో కీలక పాత్ర పోషించారు.